దేవుని వాక్యములో వ్రాయబడిన మాట ఏంటయ్యా అంటే, దేవుని మందిరములో ఆహారం ఉందంట. ఆమేన్. ఏముంది? ఆహారం. అది ఎప్పటికీ కొదువు కాకుండా దేవుడు నీకు సమృద్ధినిచ్చే ఆహారం. నువ్వు ఎన్నడూ కోల్పోని ఆహారం. నువ్వు ఎన్నడూ నీకు దక్కకుండా ఉండేది కాదు. నిరంతరము నిన్ను పోషించే ఆహారం, ఆత్మీయంగా బలపరిచే ఆహారం, నీ ఎముకలను బలపరిచే ఆహారం, ఆత్మలో బలపరిచే ఆహారం, ఆధ్యాత్మికంగా స్థిరపరిచే ఆహారం, ఫలభరితమైన ఆహారం ఈరోజు నీ కుటుంబంలో ఉండాలి. మన మూలవాక్యం ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను అన్న విషయాన్ని గురించి మనం చాలా మార్లు కొద్ది నెలల నుండి ఈ మాటను ధ్యానిస్తూనే వచ్చాము. కానీ అందులో విత్తనము అనే ఒక మాటను గురించి ఆధ్యాత్మికంగా అది ప్రార్థన అనే విత్తనము అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ విత్తనము అనేది ఫలభరితమైంది. ఆమేన్. ఈ విత్తనాన్ని గురించి మళ్ళీ ఇంట్రడక్షన్లోకి నేను వెళ్ళను, ఎందుకంటే గత నెలలన్నీ విషయాల్లో కూడా మనం ప్రతి వారాలు ధ్యానిస్తూ వచ్చాం కనుక. ప్రార్థన అనే విత్తనం, విశ్వాసం అనే విత్తనం, వాక్యం అనే విత్తనాలు. ఇస్సాకు విత్తనం వేసాడంట. నేను ఇందాక చెప్పాను కదా, మీరు విప్పేది గుప్పిడి దేవుడి సన్నిధిలో అదేం చేస్తుందో తెలుసా? 100 ఆహారాన్ని, పంటను తీసుకొస్తుంది నీకు. అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది, మందిరములో ఆహారం ఉండునట్లుగా అంటాడు అక్కడ. ఇస్సాకు ఆ దేశమందున్న వాడి విత్తనము వేసి 100 ఫలము పొందెను. ఏ ఫలం? ఆత్మీయ ఫలం. ఏ ఫలం? ప్రార్థనా ఫలం. ఏ ఫలం? సమృద్ధి ఫలం. ఏ ఫలం? ఆత్మ సంబంధమైన ఫలం. ఏ ఫలం? శరీర సంబంధమైన ఫలం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆత్మీయ ఎదుగుదలలు ప్రార్థననే ఆ విత్తనము ఫలభరితముగా మార్చబడుతుంది. అక్రమం చేయవాళ్ళ మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు కదా ప్రభు. అంటే ఏముండాలి? క్రమం ఉండాలి. అందులో దేవుని వాక్యము సెలవిస్తున్నమాట, విత్తనము వేసాడంట. అదును చూసి, సమయాన్ని చూసి, కాలాన్ని చూసి, పరిస్థితిని చూసి, వాతావరణాన్ని చూసి, నీరును చూసి, నేలను చూసి, పంటను చూసి విత్తనము వేయలేదు. వాక్యం ఉంటుంది. దేవుడంట ఇజ్రాయేలు ప్రజలకు ప్రతిరోజు మన్నా పెట్టాడంట. ఫ్రెష్ పరలోకండి తీసుకొచ్చిన మన్నా అంట. వారి కంటి చూపు ఎక్కడా తేడా రాలేదంట. పరలోకండి వచ్చిన మన్నా అంట. వాళ్ళ కాళ్ళల్లో సత్తువ తగ్గలేదంట. ఆ పరలోకండి తిన్న మన్నా అంట. కొండలు ఎక్కుతూ దిగుతూ ఉన్న వారిలో ఉన్న స్ట్రెంగ్త్ ఏ మాత్రము తగ్గలేదంట. ఎందుకో తెలుసా? అది అక్కడ నుండి వచ్చిన ఆహారము. ఆమేన్, హల్లెలూయా. దేవుని మందిరములో ఆహారం ఉండునట్లు అంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యం అంటుంది, ఇస్సాకు వేసిన విత్తనము ఆహారం అంట ఫలభరితముగా దేవుడు దీవించాడంట. ఆశీర్వాదకరముగా చేశాడంట. దీవెనకరముగా మార్చాడంట. ఈ రాత్రి మధ్యాహ్నము దేవుని వాక్యం అంటుంది, దేవుడు నీకు ఒక మంచి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు తీసుకునే ఆహారములోనే ఉంటది. అది ఆత్మ సంబంధమైన ఆహారము, శరీర సంబంధమైన ఆహారము. దేవుని వాక్యం అంటుంది, దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రార్థననే ఆ విత్తనం అంట ఆశీర్వాదకరముగా మార్చిందంట. తన స్వజనులను రక్షించుకుందంట ప్రార్థన. తన కుటుంబం వారిని భద్రపరుచుకుందంట ప్రార్థన. తన యొక్క దేశానికి ఉపయోగపడిందంట ప్రార్థన. దేశాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకుందంట ప్రార్థన. పరలోక సంబంధమైన దీవెనగా మారిపోయిందంట ప్రార్థన. అంటే
ప్రార్థన ఏదైనా ఆశీర్వాదాన్ని తీసుకురాగలిగింది నీ జీవితంలోకి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం అంటుంది, ఇదిగో ఈ రోజంట నీ విత్తనము ఫలించి అభివృద్ధి నొందునుగాక. ఆమేన్. ప్రార్థన అనే జీవితాన్ని నువ్వు ఎలా అభివృద్ధిపరచుకోగలవు? తిన్నంగా సంఘానికి వచ్చినప్పుడు, తిన్నంగా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, వారాలు కనపడకుండా కూర్చున్నప్పుడు కాదు, నెలకు ఒకసారి వచ్చినప్పుడు కాదు, 2 నెలలకు ఒకసారి వచ్చినప్పుడు కాదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి నువ్వు. మొట్టమొదటిగా ప్రార్థన నీ కుటుంబ స్థితిగతులు మార్చేస్తుంది. దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు. అబ్రాహాముతో మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయే ముందు అన్నాడు, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనం చేయాలనుకుంటున్నాను అని దేవుడు మాట్లాడేశాడు. ఎట్లా నాశనం చేస్తావయ్యా నువ్వు? ఎందుకు నాశనం చేస్తావు? వారి యొక్క క్రియలు, వారి యొక్క దుర్గతి, వారి యొక్క కొవ్వు, వాళ్ళ అహంకారం, వాళ్ళ యొక్క మదం, వారి యొక్క గర్విష్టితనం, వారు దేవునికి లోబడని వారిగా ఉన్నారు గనుక నేను దాన్ని నాశనం చేస్తున్నా అని చెప్పాడు దేవుడు. వాళ్ళ క్రియలు బాగోలా, వాళ్ళ ఆత్మీయ జీవితాలు బాగోలా, వారి యొక్క స్థితిగతులు బాగోలా. పాపము ఏలుబడి చేస్తుంది. శాపం భయంకరమైన ఏలుబడిలో ఉన్న ఆ దేశాన్ని, ఆ పట్టణాలను దేవుడు చూసంట, ఇది ప్రక్క పట్టణాలకు చుట్టుపక్కల ఉన్న వారికి ఎవరికి ఇది అంటకుండా ఈ తెగులుని ఇక్కడే నేను నివారించాలనుకుంటున్నాను. అందుకే దీన్ని పూర్తిగా నాశనం చేయాలనుకుంటున్నా. రోజు సంఘాలు, సేవకులు మొరపెడుతున్నది ఏంటయ్యా అంటే దేశంలో మహారక్షణ కావాలి అని. ఆమె వారు చేస్తున్న ధూపము, వారు వేస్తున్న ధూపము వల్లనే దేవుడు ఇంకా పట్టణాలను కాపాడుతూ ఉన్నాడు. ఆ ప్రజలను దేవుడు కాపాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఎడతెగక ప్రార్థన చేయుడి అని వాక్యంలో రాయబడి ఉంది. ఎలా అంట? ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎలా ప్రార్థన చేయాలి? ఎడతెగక. మరి ఎప్పుడు చేస్తున్నాం? వాక్యము సెలవిస్తున్నమాట, ఎడతెగక ప్రార్థన చేయుడి. అబ్రహాం అంటే ప్రార్థనా పూర్వకంగా అడుగుతున్నాడు, అయ్యా 50 మంది నీతిమంతులు ఉన్న పట్టణాన్ని కాపాడుతావా? కాపాడుతా. 45 మంది ఉన్న కాపాడుతావా? కాపాడుతా. 40 మంది ఉన్న కాపాడుతావా? కాపాడుతా. 30 మంది ఉన్న కాపాడుతావా? కాపాడుతా. 20 మంది ఉన్న కాపాడుతావా? కాపాడుతాను. 10 మంది ఉన్నా కాపాడుతా. అబ్రహాము మాత్రం దాటి వెళ్ళలేదు కానీ దేవుడు. అబ్రహాం ఇంకొక ఛాన్స్ తీసుకుంటే బాగుండేది. అక్కడితో దేవుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడంట. ఆమె హల్లెలూయా. నీవు ఈరోజు నీ ప్రార్థన ఆయన బ్రతిమలాడే స్థాయిలో ఉందా? ఆయన్ని అడుక్కునే స్థాయిలో ఉందా? ఎందుకు నీ పరిస్థితులు తారుమారైపోతున్నాయి? ఎందుకు ఈరోజు నీ కుటుంబ వ్యవస్థ ఆత్మీయ జీవితాన్ని కోల్పోతుంది? ఎందుకు నీ కుటుంబము దేవునికి దూరస్తులైపోతున్నారు? ఎందుకు ఆత్మీయ ఎదుగుదల నీ వ్యక్తిగత జీవితంలో లేకుండా పోతుంది అని అంటే, దేవుణ్ణి ప్రాధేయపడే తత్వాన్ని కోల్పోయావు. ఆ సువాసన అనుభవాన్ని కోల్పోయావు. ఆ ప్రార్థన అనుభవాన్ని కోల్పోయావు. ఆ నడిపింపును కోల్పోయావు. సాతాను నడిపింపులకు వెళ్ళిపోయావు. మనుషుల మాటలు, మనుషుల చిత్తంలోకి వెళ్ళిపోయావు. మనుషుల క్రియల్లోకి వెళ్ళిపోయావు. ఆత్మీయతలోకి లేకుండా పోయావు. అందుకే వాక్యం అంటుంది, మొదటి అనుభవంలోకి రావాలంట దేవుని నడిపింపు. ఏంటది? దేవుని నడిపింపు. అది ఎలా వస్తుంది అని అంటే ప్రార్థన ద్వారా వస్తుంది. ఎలా వస్తుంది? ప్రార్థన ద్వారా వస్తుంది. ప్రార్థన ద్వారానే నీ నడిపింపు రావాలి. ప్రార్థన ద్వారానే నీ విశ్వాసము బలపరచబడాలి. ప్రార్థన ద్వారానే నీ కుటుంబం కట్టబడాలి. ప్రార్థన ద్వారానే తిరిగి మరలా నాటబడాలి.
ప్రార్థన ద్వారానే మరలా ఒక నూతనమైన అభిషేకంలోకి రావాలి. ప్రార్థన ద్వారానే మరలా కోల్పోయిన తలంతులు తిరిగి పొందుకోవాలి. మరలా ప్రార్థన వలనే ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలి. ప్రార్థన వలనే మరలా తిరిగి అద్భుతాలు చూడాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.